చేసినైనా లోతైన మరమలను చుంటూ తేనెల ధార కంటే ఆయా మధురమైన వాక్కులను దాగబడిన వర్తమానములను మరుగైన సత్యములనైనా మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. వాటిని వివరించుటకును బోధించుటకును తగిన జ్ఞానములను అభిషేకమును దాచేయమని వేడుకొనుచున్నాం. ప్రతి బిడ్డకు వెనగలిన చెవులను గ్రహించే హృదయములను దయచేయండి. అయా చెప్పుచున్న వాక్కులనైనా ఎవరమైన అర్థముగా విని అయా ఇడిచి వెళ్ళక పరాభావి స్తోత్రములు మా హృదయం అనే పలక మీద రాచుకొని వాక్యానుసారంగా జీవించుటకును వాక్యానుసారంగా నడుచుటకును కృప దయచేయండి. అయా మీ సేవకులను మీ సిలువ చాటును మరుగు చేసి మాకు కావాల్సిన పరలోక వర్తమానములను అందించి మా ఆత్మలను తెప్పరేలుకున్నట్లుగా మీ కృపను వాడికి నామానికి మేము తెలుసుకోమని నా ప్రేరణ యేసు పరిశుద్ధ నామములు మిక్కిలిగా అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చొని మొదటి దినవృత్తాంతం గ్రంథం 13వ అధ్యాయము 33వ వచనం. మొదటి దినవృత్తాంతం గ్రంథము 13వ అధ్యాయము 33వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకుననే తలంచుకొనరాదు. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
బలవంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును కీర్తన గ్రంథము 86 అధ్యాయం 11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయుము. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టదు. మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టదు.
మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా చెప్పగలుగుతారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అవకాశం ఇచ్చిన దేవానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి ఉన్న సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతంగా ఊహించని, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేస్తానన్న దేవుడు నిశ్చయంగా అది మన జీవితంలో నెరవేర్చాడు. ఘనంగా జరిగించని నిత్య పండుగలు ప్రార్థించిన మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తాను. ప్రసంగం అయితే ఏం చేయను, కానీ కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని కోరుతున్నాను. ఏదో బయటవి కాదు, కానీ వాక్యానుసారమే, ఒక పెద్ద ప్రసంగం కాదు. దేవుడి స్టైల్ ఏంటి? అది దేవుడికి ఒక స్టైల్ ఉండేదా? దేవుడి స్టైల్ ఏంటిది? నేను రిఫరెన్స్ అయితే ఏం రాసుకోలేదు, ఇందాక కూర్చొని కొన్ని విషయాలు రాసుకున్నాను. దేవుడి స్టైల్ ఏంటో ప్రతి ఒక్కరికి ఒక స్టైల్. కొంతమంది నేను ఆ హీరో స్టైల్ మెయింటైన్ చేస్తానంట, కొంతమంది నేను ఈ హీరో స్టైల్ మెయింటైన్ చేస్తానంట, కొంతమంది నేను ఆపాస్ట్గా స్టైల్ మెయింటైన్ చేస్తానంట. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంది కదా, కానీ మన దేవుని స్టైల్ ఏంటి? 3-4 పాయింట్లు రాసుకున్నాం, అది చెప్పేసి వెళ్ళిపోతాం. అందరికి ఒక్క స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. నాది ఆ స్టైల్, నాది ఈ స్టైల్, నేను ఎట్లా ఉంటే అందంగా ఉంటాను, కానీ నా దేవుని స్టైల్ ఏం చెప్పమంటారా? బలహీనులను బలంగా వాడుకునే స్టైల్ మన దేవుడు. యోగ్యత లేని వారి చేత యోగ్యత అయిన పని చేపించే స్టైల్ మన దేవునిది. బలహీనుల చేత బలమైన పని చేపించే స్టైల్ మన దేవునిది. నేను చేయలేను, నా వల్ల కాదని వారి చేతనే ధైర్యం కలిగి వారి దగ్గరికి వెళ్ళి దానికి మించిన పని జరిగించే స్టైల్ మన దేవునిది. నా దేవుని గొప్పతనం చెప్పుకుంటే నా హృదయం తేజరిల్లిపోతుంది. ఈ స్టైల్ ఈ భూలోకంలో ఎన్నో కోట్ల దేవుళ్ళు అని చెప్పుకుంటారు కదా, ఎవరికి లేదు ఈ స్టైల్. నా దేవుని స్టైల్ ఏంటో చెప్పమంటారా? బలహీనుల్నే బలమైన పని జరిగించేది నా దేవుని స్టైల్. మీకు ఎలా ఉందో నాకైతే తెలియగానే నా హృదయం ఉప్పొంగిపోతుంది. అభాగ్యుని, అయోగ్యుని, పాపాత్ని నా చేత ఇంత బలమైన పని చేపిస్తున్నాడు. నిశ్చయంగా అనేక మంది చేత ఒక బలమైన పని జరిగించాలనుకుంటున్నాడు నా దేవుడు. ఇక్కడ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం కదా. యోహాను అనుకుంటున్నాడు, అయ్యా నీ చెప్పులు పట్టుకుంటానికి, నీ చెప్పులు పెట్టడానికి నాకు యోగ్యత లేదనుకుంటున్నాడు. తన చేతే దేవునికి బాప్టిజం ఇచ్చేంత యోగ్యతగా మార్చిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. యోగ్యత లేదు నిజమే, అర్హత లేదు నిజమే, కానీ వారి చేత యోగ్యమైన పని జరిగిస్తున్నాడు నా దేవుడు. మోషే అంటున్నాడు, అయ్యా నా వల్ల కాదు, నేను నోటి మాంద్యం కలిగిస్తున్నా, మాట్లాడితే వాళ్ళకి నేను విడిపించగలుగుతాను. పర్వతం మాట్లాడితే చిన్న విషయం, ఆల్రెడీ నా దగ్గర ఒక మర్డర్ కేసు ఉన్నారు, తీసుకెళ్తే మామూలుగా ఉండదు వ్యవహారం. వామో నా వల్ల కాదు అనేది వాడి చేత 30 లక్షల మందిని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన స్టైల్ నా దేవునిది. పేతురు యేసుకృష్ణ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తోమా డౌట్ పడ్డాడు, అసలు ఇది నిజంగా వృద్ధాండ అయ్యాడా, నిజమైన దేవుడే, అసలు నిజమైన దేవుడేనా అన్నీ డౌట్ పడిన వాడి చేతే భారతదేశానికి స్వాగత ప్రకటించి నీ దాకా నా దగ్గర తీసుకొచ్చిన స్టైల్ మన దేవునిది. ఓమో ఇంత జరిగిందా, నా వల్ల అయితే నేను చేయగలుగుతానా అని అనుకుంటున్న వారి చేతే ఇదిగో నేను చేయిస్తానన్న స్టైల్ నా దేవునిది. స్టైల్ అది నేను అంటున్నా, మీకు తెలియజేస్తా. అసలు నేను దీన్ని తీసుకొస్తుంది భారం ఏంటంటే, అనేక మంది నేను ఆ హృదయంలో చూసినప్పుడు నాకు అనిపించింది, నా వల్ల అయితే ఈ పని నేను చేయటానికి అనుకున్నా, అసలు నా శక్తి సరిపోవట్లేదు, చేయాలని ఆశ ఉంది కానీ నాకు ఎక్కడో కొడుతుంది, ఏదో నన్ను ఆపుతుంది, ఏదో పరిస్థితి నాకు అడ్డుపడుతుంది. ఈ పని నేను చేయాలని ఎంతో ఎంతో కోరుతున్నా, కానీ ఏదో నాకు అడ్డుపడుతుంది, నా సామర్థ్యం సరిపోవట్లేదు.
పర్లేదు అనుకుంటున్నాను అంట. వ్యక్తిగతంగా నేనైనా, సేవపరంగా నేనైనా అమ్మ ఇంత పరిచయం నా వల్ల అయితే ఎన్నో మార్లు విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను. నా వల్ల కాదనుకుంటున్నాను ఇప్పుడు కూడా. కానీ నా దేవుడి స్టైల్ తెలుసా, నువ్వు నిలబడి నేను మాట్లాడుతాను నా దేవుడు ఈరోజు కూడా నిలబెట్టి మాట్లాడుతూనే ఉన్నాడు. అది నా దేవుని స్టైల్. దేవుని స్టైల్లోకి వస్తే చాలు, ఆయన నడిపింపులోకి వస్తే చాలు, ఆయన స్టైల్ విధానంలోకి మనం మారితే చాలు. ఆ స్టైల్లో మనం తీసుకెళ్ళిన తర్వాత యోగ్యత లేని వారి చేత యోగ్యమైన పని జరిగించే స్టైల్ మన దేవునిది. డౌడు పడ్డాడండి. యేసుక్రీస్తులో డౌడు పడిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఇతను దేవుడా, అసలు ఇతను పునరుద్ధరణయ్యాడా, ఇతను సిలువ వేయబడి తిరిగి లేచాడా అనుకున్న వారి చేతనే మన దాకా సువార్త ప్రకటించేదాకా తీసుకొచ్చాడు తోమాని. ఈ రోజున మన ద్వారా అనేక మంది రక్షింపబడటానికి దేవుడు సిద్ధపరిచాడా. నీ ద్వారా నా ద్వారా అనేక మందిని ఈ సంఘంలోనికి రావడానికి దేవుడు సిద్ధపరిచి వచ్చాడు. సిద్ధమా? ఒకటే ప్రశ్న ఈ రోజున, నీ ద్వారా నా ద్వారా ఎంత పరిచయం దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన పరిచర్య చేయడానికి అనేక మందిని ఈ సంఘంలోనికి నీ ద్వారా నా ద్వారా తెలుసుకోవడానికి దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు ఆయన స్టైల్లోకి రాగలిగితే, యోగ్యం లేదు నిజమే, అర్హత లేదు నిజమే, మట్టి పాత్రలు నిజమే, మన వల్ల కాదు నిజమే, మన సామర్థ్యం కాదు నిజమే. ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతిలో పెడతాను. ఒక్కరు యోగ్యమైన పని ఉన్నది, యోగ్యత కలిగిన మనం ఒక్కరు తీసుకోవాలండి. ఇదిగో ఇతనికి ఈ యోగ్యత ఉంది, అందుకే దేవుడి పని జరిగించాడని నాకు ఒక్కరు చూపించండి. యోగ్యత లేని వారి చేత అగ్నిని కురిపించిన దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య. 450 మంది ప్రవక్తలు ఎదురున్నారు, ఒక్కడే నిలబడ్డాడు. ఒక్కడున్న తనున్న రోషం తగ్గిపోలేడు. దేవుని స్టైల్ అది తలుచుకుంటేనే ఎంతగా ప్రేమించాడు తెలుసు మన దేవుడిని. మన దేవుడు మంచాన్ని ఎంతగా పరిచయించాడు తెలుసు కదా. కళ్ళారా ఎదురు చూస్తున్నాం కదా, ఓమో ఎలా జరిగింది ఈ నిత్య జీవ పండుగ. అనుకున్నామా అంతలా జనం వస్తారని, అనుకున్నామా అంతలా ఘనంగా జరిగిందని. పరిచయం చేయడానికి ఎంతోమంది వెనకాడారు, ఎంతోమంది రాలేదు. కానీ బలహీనులను లేపి బలమైన పరిచర్య జరిగించాడు. బిగ్గరగా చెప్పొచ్చు కదా, హల్లెలూయా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మాట్లాడుకున్నా, ఆ దేవుని స్టైల్ బలహీననే బలంగా వాడుకుంటున్నాడు. ఎంత బలం ఉంది ఆయనకి, ఎంత సామర్థ్యం ఉంది ఆయనకి. కానీ నిలబెట్టి ఎంతలా వాడుకున్నాడు. ఆ స్టేజ్ దిగా నేను అంతే కళ్ళంటి నీళ్ళు ఆగలేకపోయాడు. ఈ వయసులో ఇంత బలహీనంగా వాడుకుంటున్నా దేవుడు. నిన్ను నన్ను వాడుకోడా, నిన్ను నన్ను వాడుకోడా. ఆ దేవుడు నిన్ను నన్ను వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున నిన్ను నన్ను వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నా వల్ల కాదు, ఈ గట్టు నేను దాటలేను, ఈ యోర్దాను నేను దాటలేను, ఈ ఎర్ర సముద్రం నేను దాటలేను, ఈ ఎరుకు కూడా నేను దాటలేను. వాడు చేతనే కానాను దేశానికి తీసుకొచ్చిన దేవుడు మన ద్వారా అనేక మంది ఎరుకు గోడలు కూల్చుకొని తీసుకొని రాబోతున్నాడు. ఇరుకు గోడలను కూల్చుకొని తీసుకొని రాబోతున్నాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చివేసే దేవుడు మన ద్వారా ఎన్నో సముద్రాలను చీల్చివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దానికి ఒకటే ఆయన స్టైల్లోకి వద్దాం, ఆయన విధానంలోకి వద్దాం, ఆయన దగ్గరకు వద్దాం, ఆయన సన్నిధికి వద్దాం, ఆయన పాదాల దగ్గర ఉన్నాం. 20 సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి చేత, దేవునికి దూరంగా ఉన్న చేత, అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం. ఒక్క రాత్రి దేవునితో గడిపిన తర్వాత తన జీవితాన్ని, తన స్టైల్ని మార్చిన దేవుడు. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుని ఆరాధనకు వస్తున్నారు, దేవుని పరిచర్య తీసుకొస్తున్నాడు. మీ స్టైల్ మార్చలేడు అంటాడా దేవుడు? మీ స్టైల్ మార్చలేడా దేవుడు? ఇంత పరిచర్య చేశాడు, మీ స్టైల్ మార్చలేడంట దేవుడు. తన స్టైల్ని మన స్టైల్గా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ఆయన దగ్గర రాగలిగింది, ఆయన స్టైల్లోకి రండి. మిమ్మల్ని ఈరోజు తెలియజేసేది ఒకటి, ఆయన స్టైల్లోకి రండి, ఆయన విధానంలోకి రండి. ఆయన విధానంలోకి వస్తే యోగ్యత లేని వారి చేత యోగ్యమైన పని చేస్తూ ఉంటాడు. అది ఆయన
ఆయన స్టైల్లోకి వస్తే చాలు, ఆయన స్టైల్లోకి వస్తే చాలు. మోషే కూడా నేను చేయలేను అనుకున్నాడు. 30 లక్షల మంది ఐగుప్తుని దాటించిన దేవుడు ఈరోజున నీ ద్వారా కొన్ని ఆత్మలను రక్షించలేడా? ఒకటే గురి, ఒకటే గమ్యం. ఇంత పరిచర్య, ఎంత సువార్త ఇంతలా చేస్తున్నారు, ఎంత పారభరితమైన సాగుందంటే దానికి ఉన్నది ఒకటే. అనేక మంది రక్షించడానికి దేవుడు ఆశిస్తున్నాడు. దేవతలకి ఇవ్వలేదు ఆ భాగ్యం మనకి ఇచ్చాడు. వెళ్ళండి, ప్రకటించండి, అనేక మంది తెలుసుకునండి. మీ ద్వారా ఈ సంఘం నింపబడాలి, ఈ ద్వారా నింపబడాలి. ఖాళీగా ఉంటుంది, మందిరం స్థలం అంతా ఖాళీగా ఉంటుంది. మీ ద్వారా నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు. మేము విశ్వాసమే అనుకుంటున్నారేమో, దేవుడు మీ ద్వారా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి 1500 మందిని రక్షించింది. ఒక విశ్వాసి 1500 మంది రక్షించింది. మనం మొదటి రోజు ఉదయం విన్నాం కదా, ఒక్క ముస్లాం ఒక గ్రామానికి రక్షణార్థంగా మారింది. ఈరోజున మనం మీరు లాగడపడ కావచ్చు, కోరపడ కావచ్చు, ఏ ఊరైనా పర్వాలేదు, మీ ద్వారా అనేక మంది రక్షింపబడాలి. ఆ దేవుని స్టైల్ అదే. నా వల్ల కాదని వల్ల చేతనే అనేక కార్యాలు, గొప్ప కార్యాలు చేసిన దేవుడు మీ ద్వారా, నా ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. నిశ్చయంగా మన ఆశను తీర్చినగాక. ఆశిస్తున్నారా? కోరుకుందా? నా ద్వారా ఈ సంఘం నింపబడాలని ఆశ ఉందా? యోగ్యత లేదనుకుంటున్నారేమో, అర్హత లేదనుకుంటున్నామేమో, నా వల్ల కాదనుకుంటున్నామేమో, ఇంతమంది నేను రక్షించగలుగుతానా అనుకుంటున్నామేమో. మీ ద్వారా అనేక మంది దేవుడు రక్షణలో తేవాలని ఆశిస్తున్నాడు. ఆయన స్టైల్లోకి వస్తే చాలా, ఆయన విధానంలోకి రండి. ఆయన స్టైల్ వేరే, ఎవరికి లేదు ఆ స్టైల్. కోట్ల దేవదూతలు అని పిలుచుకుంటున్నారు వాళ్ళు. మా దూతలు 2 కోట్ల మంది అనుకుంటున్నారు కదా, వాళ్ళకి లేదు ఈ స్టైల్. మనం ఆరాధిస్తున్నాం మన దేవుడికి ఉంది ఆ స్టైల్. మన దేవుడికి బిగ్గరగా, గట్టిగా, ఓపుకున్నంతగా స్తుతిస్తూ, చప్పట్లు కొడుతూ మన స్టైల్లోకి వస్తున్న దేవునికి ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామని మహిమపడతామా? ఒక్కసారి స్టైల్లోకి వస్తాం. యోగ్యత లేని వారి చేత యోగ్యమైన పని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యోగ్యత లేని వారి చేత బలమైన పని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అర్హత లేని వారి చేత అర్హతమైన పని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీ ద్వారా, నా ద్వారా ఈ సంఘాన్ని నింపాలని ఆశిస్తున్నాడు. మీ ద్వారా, నా ద్వారా ఈ పెద్ద కొడుకు, నగరపడు, కనకండ, రామపురం, కాలూరు, ఇవన్నీ గ్రామాలు మీ ద్వారా, నా ద్వారా రక్షించాలని దేవుడు కోరుతున్నాడు. నిశ్చయంగా మన దేవుడు మన ఆశను తీర్చుకున్నాక సమయాన్ని ప్రదర్శనకి మనం కొన్ని నిమిషాలు దేవుడు వాక్యం ప్రకటించాలని కోరుతున్నాడు. ఆయన స్టైల్లోకి వద్దాం, ఆయన స్టైల్లోకి మారుతాం. దేవుడు మన ఆశను తీర్చును గాక. ఆమేన్. Praise the Lord. Hallelujah. హుషారు చూద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి మన ముందున్న ఈ యొక్క 4 దినాల నిత్య జీవ పండుగలను దేవుడు మహిమకరంగా జరిగించాడు. అందును బట్టి దేవుని యొక్క సన్నిధిలో టైం ఎక్కువ కాలేదులే, మీరు ముగ్గురు చదువుతున్నారు వర్తమానం అని అనుకోవద్దు. టైం 11:16 అయింది. 12 దాకా అవకాశం ఉంది. నేను కొన్ని దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి ఆ మాటలను మీకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరూ స్తోత్రాలు పలుకుతూ ఉందాం. మరి గత 2 నెలల నుంచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రార్థన బట్టి దేవుడు సమస్తము సమకూర్చి అన్నిటినీ సకాలంలో సద్వినియోగం చేస్తూ అన్నిటినీ సక్రమంగా వాటి క్రమాల ప్రకారం అన్నీ చేశాడు. మరి ఆయన చేసిన దేవునికి మనం కృతజ్ఞత, స్తుతి, భావం మనం చేయాలి కదా. ఆమేన్. ఏడో మౌనం అయిపోయింది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం హుషారుగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడి యొక్క సన్నిధిలో కొన్ని స్తుతులు పలుకుతాం. దేవుడు గత ఆ 4 దినాలు దేవుడు మంచి వాతావరణం అనుకూలపరిచిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్టేజీ విషయమే కానీ స్థలం విషయమే కానీ దేవుడు కృప చూపించి ఆ స్థలంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఆ స్థలం వల్ల ఫోన్ చేసి కేసు కూడా పెడతామని చెప్పే పరిస్థితి వచ్చింది. కానీ దేవుని యొక్క కృప చొప్పున దానికి తగిన వాండర్ని తీసుకుంటే సమస్తము దున్నేసుకోమన్నాడు. ఆమేన్. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే వాల్ పోస్టర్లు, పాంప్లెట్లు, ఆ యొక్క ప్రాంతాలలో ఫ్లెక్సీలు కడుతున్న దాన్ని బట్టి దేవునికై దీని విషయంలో కూడా చెప్పాలి. ఎందుకో తెలుసా? ఈ పాంప్లెట్లో పాస్టర్ గారి నెంబరు ఎగస్ట్రా ఒక నెంబర్ వేశారు. మామూలుగా అయితే యాక్చువల్లీ ఆ పోస్టర్లు అంటించిన తెల్లారే ఫోన్ వచ్చేది. ఫోన్ రాకుండా ఎందుకు చేశాడంటే దేవుడు ఈ నెంబర్ ఎగస్ట్రా ఉంది, అది రికార్డింగ్ చేసిన తర్వాత తెలిసింది అది. ఆమేన్, హల్లెలూయా. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే స్టేజీ విషయంలో కూడా దేవుడు కృప చూపించాడు. ఈ స్టేజీ కోసం దగ్గర దగ్గర ఒక 20 రోజుల నుంచి ఒకే ప్రాంతంలో అన్నిటి బాక్సులే కానీ ఆ లైటింగ్లే కానీ ఒక స్టేజీయే కానీ అందరికి కలిపి ఆ 3 ఒక ఇంటి వద్దే మాట్లాడాలనుకున్నారు. మరి దేవుని కృప ఏమిటో కానీ చేసిన ఆయన మరి మొరాలకించడం తెలియదు కానీ గత సంవత్సరాలన్నీ చేసిన ఆయనకి మరలా దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా ఏ విధంగా అడుగుతున్నారంటే దగ్గర దగ్గర వాటికి స్టేజీ కొరకే 30,000 అడుగుతున్నారు. కానీ ఆయన ఎంత తీసుకుపోతున్నా దేవుడి కృప చొప్పున ఆయన మెలకుండా వెళ్ళిపోతాడు. అలాంటి వాడిని మనకి ఇచ్చారంటే ఎంతో ధన్యత. ఆమేన్, హల్లెలూయా. అలాగే దేవుని యొక్క కృప చొప్పున మనకి 4 దినాలు ఎలాంటి కొరత కొదువు అనేది లేకుండా రైస్ కానీ, కందిపప్పు కానీ, పంచదార కానీ, ఇక చిన్న చిన్న వస్తువులే కానీ, అలాగే కోడిగుడ్లే కానీ, అలాగే దీనికోసం అయితే ఒకరు ప్రార్థన చేసినప్పుడు అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. మరి దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేశాడు కదా, మరి లారీలు రావాలంటే మరి దేవుడు తగిన సమయంలో తీసుకొస్తున్నాడు. కాబట్టి అందరూ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఆర్థికంగా కూడా అనేక మంది హృదయాలను లేవనెత్తి గత 2 నెలలు 3 నెలల క్రితం నుంచి పైన ప్రత్యేకంగా సేవకుల కొరకే ఒక గది కడుతూ ఎంతగానో ఆ భారము భరిస్తూ కూడా అలాగే ఈ యొక్క భారాన్ని కూడా కొన్ని మంది హృదయాలను లేవనెత్తి వీటికి సహకరించిన దాన్ని బట్టి ఎలాంటి కొరత కొదువలేదు లేకుండా సమృద్ధిగా దేవుడు కృపను అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ గొప్ప అద్భుతం. వాహనాల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాహనం మన విశ్వాసులకు ఉంటే పందే కదా, అవునా కదా? దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఒక వారం ముందునే ఒక పెద్ద బండి మన ఎదుటికి వచ్చి మందిరం ఎదురాగింది. అది ఒక విశ్వాసులది. దేవుడు కృప చొప్పున ఎలాంటి కొరత కొదువని లేకుండా సమృద్ధిగా వాహనానికి ఇచ్చిన దానికి స్తోత్రం చేయదా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఏ విధమైన ఆటంకాలు రాకూడదు అనుకున్నాం. మరి ఆడ చూసినా పోలీసుల అధికారుల దగ్గరికి వెళ్తే 4-5 సార్లు తిప్పకుండా ఆగట్లేదు. అలాగే కరెంట్ అధికారులతో మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ దేవుడి కృప చొప్పున ఎవరు అక్కడికి రాల. 4 దినాలు మనం కరెంటుకి ఏమీ టీడీ చేయాల.
మామూలుగా అయితే ఫస్ట్ రోజే వచ్చి వీటన్నిటిని చూసి దానికి తగిన ఆ పన్ను చెల్లించాలంటారు. కానీ ఎవరు రాకుండా దేవుడు ఆపేశాడు. అధికారులతో కూడా మాట్లాడి ఇది పర్మిషన్ ఇచ్చడానికి అవకాశం ఇచ్చాడు. అలాగే ఆ స్థలం అధికారులతో కూడా మాట్లాడి ఆ అధికారులకు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అలాగే 4 దినాలు తమ యొక్క కుటుంబాలుగా దేవుని యొక్క సన్నిధిలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన దేవుని యొక్క కృపా చొప్పున ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయన మేలులతో తృప్తిపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి సేవకులకే కానీ విశ్వాసులే ఎవరైనా ఏ వ్యక్తులైనానో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తగిన సమయంలో వాహనాన్ని సిద్ధపరిచినట్లుగా అలాగే ఉండడానికి ఒక వసతిని అనుగ్రహించుటకు దేవుడు అవకాశం ఇచ్చిన దానికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మనం ప్రార్థన చేసిన ప్రార్థనలో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా ప్రార్థన చేయమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించిన దాన్ని బట్టి కూడా దేవుడు ప్రతి ఒక్క సేవకుడు జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క సేవకులు ఇక్కడ ఉన్న సేవకులు వచ్చి ఒక్కొక్కరి మీద చేతి పెట్టి ఆ యొక్క హస్తం పెట్టి ప్రార్థించిన ప్రార్థన బట్టి ప్రతి ఒక్కరి చేత ఆ యొక్క అభిషేకాన్ని పొందుకున్న దాన్ని బట్టి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ నిత్య జీవ పండుగలు ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి కుటుంబానికి ఇది ఒక ఆశీర్వాదకరంగాను ఆయన నామానికి మహిమ తెచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకొక అద్భుతం ఏమిటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడిన ప్రయాస ఈ యొక్క ప్రాంతం అంతటా అనేక మంది చేత సమృద్ధిగా ప్రజలను కూర్చోబెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సేవకులు నిలబెట్టుకుని ఆ ప్రదేశాలలో దగ్గర 10 నిమిషాల దాకా 12 దాటినా దేవుడి కృప చొప్పున ఓచుకొని ప్రతి ఒక్కరి జీవితాలలో ఆ మాటలను శ్రద్ధగా ఆలకించిన దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన సన్నిధిలోకి వచ్చిన వారి జీవితాలలో వాక్కుల ద్వారా మారు మనసు పొంది బాప్టిజం పొందుకోవాలని ఆశ పుట్టించిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన మన జీవితాలలో దేవుని యొక్క వాక్కులను జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు కొనసాగించబడదాం. ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారం దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడిన పాటలు మనం శ్రద్ధగా ఆలకించాం. అయితే ఈ మాటలు కూడా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అయితే తమ మార్గమును విడవక ప్రవర్తించెదరు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే నిరపరాధులు అంటే ఏమిటి? మాకేం తెలియదు అంటారా? ఏదో ఒకటి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెలుగుగానే ఉన్నారా?
దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను బట్టి ఇక్కడ అంటున్న మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో బోధించిన మాటలను బట్టి, లేఖనాలు చదువుతున్న మాటలను బట్టి ఎవరో బలహీనుడైన వాడిని దేవుడు ఏర్పరచుకుంటాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పరచుకున్నాడని, ఎన్నిక లేని వారిని, ఆ యొక్క ఎన్నిక చేయబడిన వారిని తునీకరించడానికి, ఆ తునీకరించబడిన వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడని, బలహీనుల యొక్క జ్ఞానము ఎదుతనాన్ని చేయడానికని, అలాగే తమ యొక్క జీవితాలలో జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నపడుకున్నాడని చదువుతుంది. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, నిరపరాధులు అంతకంతకు బలమునందుకుంటారు అని చెబుతుంది. అంటే ఈ నిరపరాధులు ఎవరు ఏ స్థితిని బట్టి నడిపించబడుతున్నారు అంటే, ఈ నిరపరాధి అంటే ఏ నేరం చేయనివాడే కదా. ఏంటి డౌట్కు చెబుతున్నారు? ఏదో ఒకటి చెప్పండి. చెప్పరా అంటే మేమే చెప్పుకుంటూ పోవాలా? చెప్పండి, మాకు డౌట్ క్లియర్ అయింది కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. నిరపరాధి అంతకంతకు బలమును అందుకుంటాడు అంటుంది. దీనికి నిర్వచనంగా ఎవరున్నారు? ఏ స్థితిని బట్టి నడిపించబడుతున్నారు? ఇక్కడ దేవుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంటున్న మాటలు బట్టి, అంతకుముందు చెప్పిన ఈ యొక్క సేవకులను బట్టి ఏ విధమైన మాటలు ప్రకటన చేశారో మీకు కనబడుతున్నాయి. అంటే ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకున్నాడని చెప్పి, బలహీనుడిని ఆ బలవంతుని సిగ్గుపరచుడుగా బలహీన వాడిని వేర్పించుకున్నాడని చెబుతుంది. అయితే ఇక్కడ ఉంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఒక నిరపరాధి అంతకంతకు బలమును పొందుకుంటాడు అంటుంది. ఎలా పొందుకుంటాడు? ఒక వ్యక్తి గురించి మీకు తెలియజేస్తున్నాను. అతడు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. తన యొక్క జీవితంలో ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి నడిపించబడుతున్నవాడు. అతని స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, సకల విద్యములో తన జీవితంలో సుబుద్ధి కలిగి నడిపించబడుతున్నవాడిగా నడిపించబడుతూ ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. ఇతడు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడే నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉన్నాడు. అయితే ఇతని మీద కొన్ని మంది ఏం చేస్తున్నారంటే, నేరము మోపాలని ఆలోచన చేస్తున్నారు. నేరము మోపాలని, ఆయన మీద ఆ విధమైన స్థితిని బట్టి ఏం నేరం మోపాలని చూస్తున్నా వారి జీవితంలో ఎలాంటి దోషం కనబడట్లా, ఎలాంటి అవిధేయత యొక్క ఎదుట ఆ వ్యక్తి ఎదుట కనబడట్లా. కనబడని పరిస్థితిని బట్టి ఏం గమనించారంటే, ఇతడు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనే అతనికి వారి జీవితాల్లో ఇది ఆధారం చేసుకున్నారు. ఆధారం చేసుకుని ఏం చేశారంటే, అన్యాయముగా ఒక శాస్త్రాన్ని తీసుకొచ్చి ఆ రాజు ఎదుటికి వెళ్ళి దానికి ఒక ముద్ర వేయించుకున్నారు. ఏమని ముద్ర వేయించుకున్నారంటే, ఈ యొక్క 3 దినాలు ఎవరును ఏ దేవుడికి ఏ ప్రాంతంలో ఎవరు ఏ ప్రార్థన చేయకూడదని ఒక శాసనాన్ని నియమించుకున్నారు. ఈ శాసనాన్ని నియమించుకున్న దాన్ని బట్టి ఆ యొక్క దినాలలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క వ్యక్తి యథావిధిగా అతను చేసే ప్రార్థన కాల సమయములో యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడంట చేతులెత్తి. ఎప్పుడైతే యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడో, ఎవరైతే ఇతని మీద ఒక శాసనాన్ని తీసుకొచ్చి అన్యాయముగా శాసనాన్ని తీసుకొచ్చి ఆ యొక్క వ్యక్తుల మీద తీసుకొచ్చారో, అప్పుడు వీళ్ళు పోయి ఆ వ్యక్తికి చూస్తున్నారు, రాజుగారికి, అయ్యా నువ్వు ఒక శాసనాన్ని తీసుకొచ్చావు కదా, దీనికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి నడిపించబడుతున్నాడు.
ఒక వ్యక్తి దీనికి వ్యతిరేకంగా ఆ యొక్క జీవితం నడిపించబడుతుంది అని చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దీన్ని బట్టి తీసుకొచ్చి ఆయన ఏం చేశారంటే సింహాల గృహలో పడదోసిరి. ఆ పరిస్థితిని బట్టి ఆ వ్యక్తి ఆ సింహాలు తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడ్డాడు? ఈ యొక్క వ్యక్తి నిర్దోషిగా ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాట అదే కదా, నిరపరాధులు అంతకంతకు ఫలము పొందుకుంటారు. అయితే ఇక్కడున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉన్నాడు కనుకనే ఆ సింహాల యొక్క నోరు మూయించబడింది. ఎవరైతే ఈ శాసనాన్ని ఇచ్చారో ఆ శాసనాన్ని ప్రకారంగా ఆ వ్యక్తిని ఏపించారో ఆ ఉదయ కాలం వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. ఆ రాజు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వ్యక్తి వచ్చి అక్కడికి వచ్చి, ఓ జీవము కలిగిన దేవుడిని సేవించుకున్న ఆ యొక్క వ్యక్తిని, దేవుడిని, ఆ యొక్క దానియేలును పిలుస్తూ ఉన్నాడు. అక్కడున్న మాట జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాట ఏమిటంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కనుక నాకు ఏ హాని చేయలేదు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ హాని చేయబడకుండా ఉండడానికి కారణం ఏమిటంటే ఇతనిలో ఉన్న ఒక మంచితనం, ఇతనిలో ఉన్న ఒక తన యొక్క జీవితంలో ఉన్న తన యొక్క స్థితిని బట్టి ఒక శ్రేష్టమైన బుద్ధి, తన యొక్క జీవితంలో ఇతరులలో ఉన్న ఏమిటి అంటే ఒక ప్రార్థన అనుభవాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కనుక ఇతని జీవితంలో ఎలాంటి పరిస్థితికి ఏమాత్రము భయం చెందకుండా తన జీవితంలో నడిపించబడ్డాడు కనుకనే ఒక నిర్దోషిగా కనబడుతున్నాడు. తన జీవితంలో ఏ అపాయానికి తన జీవితంలో భయం చెందిన వాడిగా కనబడట్లా. ఈ విధమైన స్థితిలో ఎందుకు ఇలా నడిపించబడుతున్నాడంటే అతని యందు విశ్వాసం వచ్చి నడిపించబడుతున్నవాడు కనుకనే, దేవుని యందు విశ్వాసము చేత తన జీవితంలో నడిపించబడుతున్నవాడు కనుకనే దేనికి భయం చెందని వాడిగా నడిపించబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం? ఇతనిలో ఏ అనుభవం ఉంది, ఇతనిలో ఎలాంటి బలమును పొందుకున్నాడు అని మన జీవితాల్లో అనుకోవచ్చు. అతడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక అధికారం ఇవ్వబడింది. ఇతని యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో నిలబడిన వాడిగా కనబడుతూ ఉంటాడు. అనేక మందికి ఒక శాసనాన్ని నియమించి ఆ పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక పూర్ణ ధ్వని వినబడగానే ఒక ప్రతిమకు నమస్కరించబడినప్పుడు కూడా నమస్కరించకుండా అతడు నిలబడిన వాడిగా కనబడుతూ ఉంటాడు. అలాగే రాజభోజనాన్ని పెట్టినప్పుడు కూడా తన శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా తన యొక్క జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ తన జీవితంలో ఈ భోజనాన్ని మేము చేయమని ఒక వ్యక్తిగా నిలబడుతున్న వాడిగా కనబడుతున్నాడు. ఇతడిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి రాజు సైతమే వీరి దేవుడే పూజారుడని ఒక నమ్మకమైన వారిగా ఆ వ్యక్తి ఒక నమ్మకస్తులుగా ఒక సాక్షార్థమై జీవించిన వాడిగా కనబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యాక్చువల్లీ నేను చెప్పాల్సిన వారికి ఇది కాదు, ఏదో పోయింది. దేవుడి కృప చొప్పున దేవుడు ఎలా మాట్లాడాలనుకుంటున్నాడని నేను చెప్పాల్సింది. సంసారం గురించి చెబుదాం అనుకుంటే ఇటు వచ్చేసి దానియేలు గురించి వచ్చేసింది. ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈ దానియేలు గారు ఒక శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా నడిపించబడుతున్నాడు కనుకనే ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఒక నిరపరాధి అంతకంతకు బలము పొందుకుంటున్నాడంటే తన జీవితంలో ఒక నిర్దోషమైన జీవితాన్ని నడిపించబడ్డాడు. ఆ నిర్దోషమైన జీవితం నడిపించబడిన దాన్ని బట్టి ఇక్కడ ఉన్న అపాయం, ఏ అపాయం అతనికి సంభవించకుండా ఆ యొక్క సింహాల యొక్క నోరు ముయ్యించబడింది. ఎవరైతే
అన్యాయముగా ఒక శాసనాన్ని తీసుకొచ్చారో వారికి కలిగిన కుమారులే కానీ, వారికి కలిగిన భార్యలే కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తీస్తే చదవండి కొంచెం మాట. 6వ అధ్యాయము 21వ వచనమా? అందుకు దానియేలు రాజు చిరకాలం నుంచునుగాక. ఇంకా కిందకి రాజాజ్ఞగా దానియేలు మీద నింద మోపిన వారు ఆ మనుషులను తోడుకొని వచ్చి సింహాల గృహలో పడదోసిరి. వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి. వారు గృహ అడుగులకు రాకమునిపై గృహము ఆ యొక్క సింహాల పాలైరి. సింహములు వారి ఎముకల సహితము పగల కొరికి నరికి ఆ యొక్క పగల కొరికి పొడి చేసిన అంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదో ఎక్కడ వెనకపోతున్నారు, వెనకపోతున్నట్టున్నారు, ముచ్చట్లో పడ్డారు. ఇటు గమనించండి. హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. చేతులు కూడా హల్లెలూయా. అయితే మైండ్ ఎక్కడ ఉన్నట్టుంది. నిద్రపోతున్న హల్లెలూయా చెప్పండి. చేతులు ఇచ్చి హల్లెలూయా చెబుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సింహాల బోనులో ఎవరు వేయబడ్డారంటే ఇప్పుడు నింద మోపిన వారు వేయబడ్డారు. వారికి కలిగిన కుమారులే కానీ, వారికి కలిగిన భార్యలే కానీ, వారి సైతము వారి అందరిని తీసుకెళ్ళి ఈ సింహాల గృహలో పడబోయగానే సింహాలంటే కింద పడకుండానే మొత్తం తినేసినాయి. ఎముకల సహితము పొడి చేసిని అని చెబుతుంది. మరి ఇది మన నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని యొక్క సన్నిధిలో నిలబడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో ఏ విషయాలలో నువ్వు జీవితంలో ఏ స్థితిని బట్టి, నీ యొక్క స్థితిని బట్టి ఈ లోకంలో అన్యాయపు శాసనాలు వస్తాయా రావా? నేను వస్తాయని చెబుతాను. ఈ లోకంలో జరుగుతుందంతా అన్యాయమైనది. ఎక్కడి నుంచో ప్రారంభమైంది ఇది. ఈ జరుగుతున్న స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, దానియేలు గ్రంథం భవిష్యత్తుకు ముందుగా చూపించేది ఇది. ఆ భవిష్యత్తును చూపించడానికి ముందుగానే చూపించే సూచనలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఒక దానియేలు గ్రంథం, ఒక ప్రకటన గ్రంథం. ఇది ఎంత ముఖ్యమంటే మన జీవితాలలో జరగబోయే సంగతులను తెలియజేసే మాటలు ఇవి. ఆమేన్. హల్లెలూయా. ఈ దానియేలు గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన స్థితిలో ఉండకూడదో తెలుసా? ఒక నెబుకద్నెజరు ఒక ప్రతిమను నమస్కరించడానికి నిలబడిన పరిస్థితుల్లో దానియేలు ఏ విధంగా నిలబడ్డాడో అట్టి జీవితము మన జీవితాల్లో కూడా ఉండే పరిస్థితులు వస్తాయి. ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే 6, 6, 6 3 6 ఒక ముద్ర వస్తుంది. ఈ ముద్ర ఎలాంటిదంటే ఇప్పుడు ఉన్న చూడు ఫోన్పేకి స్కానింగ్ అని, ఇంకా ఏమన్నా లగేజ్ తీసుకురాగానే వాళ్ళు చేస్తారు చూడు స్కానింగ్. అలాగా మనకు ఒక ముద్ర వేస్తారు. ఎక్కడ వేస్తారో, ఇక్కడ వేస్తారో తెలియదు, చేతికి వేస్తారో తెలియదు. ఆ ముద్ర పడినవాడు పరలోక రాజ్యానికి లేదు అవకాశం. ఆమేన్. హల్లెలూయా. ఈ ముద్ర మన జీవితాలలో ఉండకూడదు.
ఈ ముద్ర మన యొక్క స్థితిని బట్టి మన జీవితాలలో ఇది మనకి వేయకుండానే మనం ఏం చేయాలా? రాకతలిగా ముగించుకుంటే మంచిదేమో. శ్రమల కాలాలు వస్తాయి, శ్రమలలో నిలిచిన వారిగా మార్చబడాలి. 1000 ఏళ్ళ పరిపాలన వస్తుంది, ఆ పరిపాలనలో మన జీవితాలు నిలబడాలి. ఎన్నో శ్రమలలో, ఎన్నో బాధలలో వారి జీవితాలలో ఎలా నిలబడ్డారో దానియేలు గారు నిలబడినట్లుగా ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఏప్రిల్కి రాసిన పత్రికలో 11 అధ్యాయాలు చివరి వచనాల్లో ఉంటాయి. 30-31 వచనాల కాడి నుంచి జ్ఞాపకం చేసుకుంటే వారి విశ్వాసాన్ని బట్టి వారు ఏ విధమైన స్థితిలో కలిగి ఉన్నారంటే, వారికి కలిగిన భర్తలు చనిపోయిన దానిని బట్టి శ్రేష్టమైన పునరుత్థానం కొనబడి యాత్ర పెట్టబడ్డారంట. కొందరైతే రప్పల చేత కొయ్యబడ్డారంట. కొందరైతే తమ జీవితాలు ఎలాగబడ్డాయంటే హతసాక్షులుగా మార్చబడుతున్నారు. ఈ పరిస్థితులు అన్నీ కనబడుతూనే ఉన్నాయి. మనకి అన్యాయపు తీర్పులు కనబడుతున్నాయి. లోకంలో ఒక మనిషిని దోషిగా ఎంచి ఆ దోషి మీద ఎంతో నేరాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు చదువుతున్న మాటలు ఏమిటంటే తాగి డ్రైవింగ్ చేశాడు. ఇది కాదు. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే నిరపరాధులు అంతకంతకు బలము పొందుకుంటారు. అంతకు ముందు తెలియని వ్యక్తి కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అతను చనిపోయినా నిరపరాధిగా ఉన్నాడు కనుక ఇతని యొక్క జీవితంలో అతని యొక్క వర్తమానం ఆయన చనిపోయిన తర్వాత సఫలమైంది. దీనికి నిర్వచనం ఈ వాక్యమే. హల్లెలూయా. ఒక నిరపరాధి అయిన ప్రభువైన యేసుక్రీస్తు చంపివేసిన తర్వాత ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు లోకమంతటా సమస్తము ఆయన చేతిలోకి వచ్చింది. వచ్చిందా రాలేదా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న మాట అదే కదా. నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది, పరలోకమందు సర్వాధికారం ఇవ్వబడింది. ఈ అధికారం ఎలా వచ్చింది? ఒక నిరపరాధి చంపిన పరిస్థితిని బట్టి ఈ నిరపరాధిగా చనిపోయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాట ఏమిటి? అంతకంతకు బలము పొందుకుంటున్నారు. కొన్ని మంది జీవితాలలో అనుకుంటూ ఉన్నారు, క్రైస్తవని ముగించామని. ఎక్కడైతే ముగించబడుతుందని అనుకుంటున్నారో దేవుడే అక్కడ లేపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది అంతకంతకు ప్రబలడానికి కారణం ఏమిటి అంటే మనిషి నిరపరాధిగా ఉన్నాడు, మనిషి ఏ దోషము లేనివాడిగా ఉన్నాడు, మనిషి ఒక నిర్దోషిగా కనబడుతున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక నిర్దోషిగా ఉన్నాడు. కనుకనే ఆ నిర్దోషమైన జీవితంలో వెంబడిస్తూ తన జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడిని విడిచిపెట్టిన వాడు కాదు. కనుకనే అంతకంతకు బలము పొందుకుంటున్నాడు. ఒక లేఖనాలు చూస్తే యెషయా గ్రంథంలో ఎక్కడ ఉంది కానీ అది గుర్తులేదు కానీ, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతనమైన బలము పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతనమైన బలము పొందుకుంటారు. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతురు. ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా ఈ మాటలు ప్రకటన చేయబడుతున్నాయి. ఇప్పుడున్న స్థితులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే అక్కడక్కడ సేవకుల యొక్క జీవితాలలో ఈ పరిస్థితుల్లో ఉన్న ఆ సేవకులు దేవుడి యొక్క సన్నిధిలో ఒక ఫలాన్ని పొందుకొని నడిపించబడుతూనే ఉన్నారు. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? నిరపరాధి అయిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఇప్పుడు ఆ నిరపరాధి ద్వారా వచ్చిన ఈ జీవితమే ఒక నిర్దోషమైన జీవితంగా నడిపించబడుతూ అనేక మందికి అంతకంతకు వారు బలము పొందుకుంటూ అనేక మందికి ఒక సాక్షాత్మై జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అమెరికాలో చంపిన వ్యక్తి గుర్తున్నాడా? యవనస్తుడు. చంపిన వ్యక్తి కూడా యవనస్తుడే. ఆయన మోటివేషన్ చేస్తున్నాడు.
వారి జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడకూడదు మోటివేషన్ చేస్తూ ఆయన ఒక చట్టాన్ని తీసుకురావాలనుకున్నాడు. కానీ ఇందులోనే ఆయనని ముగించేశారు. దేవుని కృప చొప్పున వారికి కలిగిన భార్య కానీ పగడాలన్న యొక్క ప్రవీణ్ గారి యొక్క భార్య కానీ వీరి జీవితాలను బట్టి ఏమనుకున్నారు, ఏం చెబుతున్నారంటే ఒక్క మాటే, వాళ్ళని క్షమించేశాం. ఈ మనిషిని ఎవరికొన్నది క్షమించే మనసు ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్నది కనుకనే దేవుడిని ఎరిగిన ప్రజలకు కూడా అదే మనసు కలిగి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అంటున్న వాటిలో మనం జ్ఞాపకం చేసుకుంటే నిరపరాధులు అంతకంతకు బలము పొందుకొని జీవించుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు మోకరితో ఈ మాటలు వేదికలో దీవించి ఫలించునుగాక. దేవుని సన్నిధిలో మోకరించిన మన జీవితాలలో దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి, లేఖనాలు బట్టి చదువుతున్న మాటలను బట్టి మనస్కులుగాను ఉండొద్దు అంటున్నాడు. రెండు మనసులు కలిగి ఉంటే ప్రభు వలన తనకి ఏమైనా దొరుకుతుందని తలంచుకోకూడదు అంటున్నాడు. ప్రభు వలన తన యొక్క జీవితాలలో ఆ దేవుని ఎదుట తన జీవితంలో ఏదైనా అడిగితే తన స్థితిని బట్టి ఏదైనా దొరుకుతుందని తలంచుకోకూడదు అంటున్నాడు, ఆలోచించుకోకూడదు అంటున్నాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఒక బలహీనమైన స్థితిలో ఉండొచ్చు, ఒక బలహీనమైన పరిస్థితిలో ఉండొచ్చు. నేను నా దేవుడికి ప్రార్థించకూడదా అనే సమయంలో ఉండొచ్చు. అన్యాయపు తీర్పు నీ మీద ఎదుటికి వచ్చి ఉండొచ్చు. కానీ ఆ దేవుడి ఎదుట నువ్వు బలమును పొందుకొని, ఆ దేవుడి యొక్క శక్తిని పొందుకొని, ఆ దేవుడి ఎదుట నువ్వు జీవితంలో ప్రార్థించేవాడిగా నీ జీవితం ఉంటే నువ్వు ఏ శ్రమలలో ఉన్నా విడిపించగలిగిన దేవుడు నీ పట్ల ఉన్నాడు. సింహాల నోళ్లను భవిష్యించిన దేవుడు, శత్రువు సైతము అణచిన దేవుడు, ఏ పరిస్థితుల్లో ఉన్నా తన జీవితంలో ఏ మాత్రము దేవుడి కొరకు నిలబడి ఒక నిరపరాధిగా ఉన్నాడు. కొద్దిగా అంతకంతకు ఆ ప్రాంతంలో బలము పొందుకున్న వారిగా మార్చబడ్డారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఒక నిరపరాధిగా నీ కొరకు తన ప్రాణాలు పెట్టి అనేక మంది జీవితాలలో ఏ పరిస్థితుల్లో ఆయన అప్పగించారో కనబడుతుంది. మా మీద, మా పిల్లల మీద నేరమని చెప్పి వారి జీవితాలలో ఆ విధమైన పరిస్థితుల్లో ఉన్న నిరపరాధిని యొక్క రక్తాన్ని చెల్లించిన పరిస్థితి కనబడుతుంది. ఆ నిరపరాధి యొక్క జీవితంలో అంతకంతకు ఇప్పుడు బలము పొందుకుంటున్నాడు. మరి నీ జీవితంలో ఒక నిర్దోషమైన జీవితంలో జీవిస్తూ దేవుని కొరకు నీ జీవితంలో ఒక త్యాగం చేస్తున్నావా? ఆ దేవుని కొరకు నీ జీవితంలో ఏదైనా నీ జీవితంలో నిలిచి ఉండడానికి, నువ్వు నిలబడడానికి ఒకటి కారణమవుతుందా? ఆ దేవుని కొరకు నీ జీవితంలో ఒక దానిని ఏ విధంగా నీ పవిత్రమైనది, నీ యొక్క నిర్దోషమైనది, నేను అపవిత్రమైనది నేను ముట్టుకోకూడదని ఆ దేవుని సన్నిధిలో నీ యొక్క భోజనాన్ని నేను ఇక తిననని ఏ విధంగా ప్రతిష్ఠించుకున్నాడు. ఈ ప్రతిమకు మేము నమస్కరించము, వీటికి మేము నమస్కరించడానికి వీటిని జ్ఞాపకం చేసుకో. రక్షించడానికి మా యొక్క దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా వీటికి మేము నమస్కరించమని దేవుని కొరకు నిలబడే స్థితి జీవితంలో ఉందా? ఎంతో మందిని సేవకులను చూపించారు. ఎంతో మంది సేవకులు చనిపోతూ ఉన్నారు. ఎంతో మంది నిరపరాధులు చనిపోతూ ఉన్నారు. ఆ నిరపరాధులు చనిపోయిన స్థితిని బట్టి అనేక మంది మతోన్మాదులు అనుకుంటున్నారు వీరి యొక్క కథ ముగించబడింది అనుకుంటున్నారు. ఎప్పుడైతే వీరు నిరపరాధులు చనిపోయిన స్థితిలో ఉన్నారు, దేవుడు అంతకంతకు ఆ ప్రాంతంలో పరమ పొందుకుంటుంది. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మాండు చూడినాను ఆగ్రే